పాకిస్తాన్ దాడుల్ని భారత రక్షణ వ్యవస్థ అలవోకగా తిప్పికొట్టింది. మన అమ్ముల పొదిలోని రక్షణ కవచం S-400 సుదర్శన చక్ర పాక్ క్షిపణులను ఆకాశంలోనే కూల్చేసింది. 15 నగరాలపై డ్రోన్ క్షిపణి దాడులకు ప్రయత్నించి భంగపడింది పాక్. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తాలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, బఠిండా, చండీగఢ్, నల్ ఫలోడి, ఉత్తరాలై, భుజ్లతో సహా అనేక సైనిక లక్ష్యాలపై దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. రష్యా నుంచి వచ్చిన S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ భారత్ కి సుదర్శన చక్రంలా రాత్రంతా రక్షణ కవచంలా నిలిచింది. పాకిస్తాన్ నుంచి దూసుకు వస్తున్న డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుని గాల్లోనే ధ్వంసం చేసింది. భారత్ రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కి S-400 సుదర్శన చక్రగా పేరు పెట్టింది. ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది ముందు వరుసలో ఉంది. US ఆంక్షలను ధిక్కరించి భారత్ రష్యా నుంచి ఈ వ్యవస్థని కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థలు ఇదొకటే. IAF కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ తో అనుసంధానించబడిన ప్రతి S-400 స్క్వాడ్రన్ లో 2 బ్యాటరీలుంటాయి. ఒక్కొక్కటి 6 లాంచర్లను, అధునాతమైన రాడర్లను కలిగి ఉంటుంది. ఒక్కో బ్యాటరీలో 128 క్షిపణుల సపోర్ట్ ఉంటుంది. S-400 సుదర్శన్ 400 కిలోమీటర్ల వరకు శత్రువులు ప్రయోగించే వైమానిక ముప్పులను ముందే పసిగట్టి కౌంటర్ అటాక్ చేస్తుంది. ఇది స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని ట్రాక్ చేసి మార్గం మధ్యలోనే కొట్టేస్తుంది. తాజాగా పాకిస్తాన్ దాడిని S-400 వ్యవస్థ తిప్పికొట్టి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. INS విక్రాంత్ ను శత్రు దుర్భేద్యంగా మార్చే క్యారియర్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్ లో కల్వారీ క్లాస్ జలాంతర్గాములు, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో INS విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు కదులుతోంది. కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో INS కల్వరీ, INS వగీర్ సబ్మెరైన్లుంటాయి. వీటిలో శత్రు నౌకలను ధ్వంసం చేసే క్షిపణులుంటాయి. ఒక క్షిపణి 3000 కిలోల బరువైన నౌకను కూడా తుత్తునియలు చేయగలదు. ఇక కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, 32 బరాక్ 8 మిసైల్స్ తో కూడిన INS కోల్కతా, INS చెన్నై యుద్ధ నౌకలుంటాయి. ఇవి పాకిస్తాన్లోని నౌకాశ్రయాలను, చమురు డిపోలను, యుద్ధ నౌకలను లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు. తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లలో INS తల్వార్, INS తేగ్, INS త్రికాండ్ యుద్ధ నౌకలుంటాయి. వీటిలో దాడికి సిద్ధంగా 8 బ్రహ్మోస్ క్షిపణులుంటాయి. వేగంగా కదులుతూ తీర ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు, దాడికి అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రిగేట్లు ఉపయోగపడతాయి.